నీతోనే డాన్స్ స్టార్ట్ అయిపోయింది. బిహైండ్ ద సీన్స్ కంప్లీట్ యూర్ గోనా సీ నీతోనే డాన్స్ BTS అన్నమాట. ఒరే దుర్మార్గుడా, కన్నయ్యా బాబోయ్ అంత ఈజీగా లేదు ఇది. నువ్వు అంత హార్ట్ కనిపిస్తున్నావు సడన్ గా. ఏం రారా నరేష్, చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధాస్ విష్. సో ఈ రోజు వ్లాగ్ ఏందో మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసే ఉన్నారు కదా, దట్ ఈస్ నీతోనే డాన్స్ స్టార్ట్ అయిపోయింది. ఎస్, ఐ ఎమ్ సో ఎక్సైటెడ్. ఈసారి విశ్వ నేహా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ నిన్ననే వాళ్ళ ఎపిసోడ్ లాంచ్ కూడా అయిపోయింది. సో పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా వచ్చింది. చూసారు కదా మీరు, చూడకపోతే గో అండ్ చెక్అవుట్ ద పర్ఫార్మెన్స్. సో వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే జబర్దస్త్గా వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మీకు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో పెట్టండి. సో మీరు చూడ్డానికి వాళ్ళు ఎంత క్లాసీగా ఎలాగ ఉంటారు కదా, బట్ రియల్గా వాళ్ళు అంటే బిహైండ్ ద సీన్స్ అంటారు కదా కెమెరా వెనకాల, సో అంత బాగా పర్ఫామ్ చేయడానికి వాళ్ళు పడ్డ కష్టాలు, ఎన్ని తిప్పలు పడ్డారో, ఎన్ని కోతి పనులు చేసిండ్రు, చిన్న పిల్లల్లా కొట్లాడతారు. అండ్ అంటే వాళ్ళు చేసే ప్రతి చిన్న కోతి పని అండ్ అంటే యాక్చువల్గా రియల్గా వాళ్ళిద్దరు ఎట్లుంటారో అది అంతా చూపించబోతున్నా. అంతేకాకుండా వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళు ప్రాక్టీస్, రిహర్సల్స్, అంటే బిహైండ్ ద సీన్స్ కంప్లీట్ యూర్ గోనా సీ నీతోనే డాన్స్ BTS అన్నమాట. అండ్ ఇప్పుడైతే నేను తొందరగా రెడీ అయిపోతా. స్నానం చేసి ఉన్న హెయిర్ అంతా వెట్టుగా ఉంది. తొందరగా రెడీ అయిపోయి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. హే, ఎట్లుంది నాకు కొత్త హెయిర్ డ్రైయర్? మా ఇంట్లోకి స్లిమ్గా ట్రిమ్గా ఉంది కదా, సో చాలా లైట్ వెయిట్గా అండ్ పోర్టబుల్గా ఉంది. అండ్ స్పెషలీ మాకు అంటే షూట్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, సో చిన్నగా పోర్టబుల్గా ఉంటే ఈజీ టు ట్రావెల్ అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. సో ఇంకా దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది అగారో హెయిర్ డ్రైయర్. ఈ హెయిర్ డ్రైయర్ వచ్చేసి కంప్లీట్లీ బ్రష్లెస్ అండ్ దాంతో పాటు ఇందులో 1600 వాట్ పవర్ఫుల్ మోటార్ కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలీ యూజ్ హెయిర్ డ్రైయర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ లైట్ అండ్ హ్యాండీ కూడా. ఇందులో ఉన్న అయోనిక్ టెక్నాలజీ వల్ల మనకు ప్రతిసారి ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ అండ్ షైనీ హెయిర్ ని ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారు కదా. సో ఫస్ట్ వచ్చేసి పవర్ బటన్ అన్నమాట, సెకండ్ వచ్చేసి స్పీడ్ అన్నమాట. ఇక్కడ స్పీడ్ అండ్ టెంపరేచర్ మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో స్పీడ్ లో హై, లో అండ్ మీడియం 3 స్పీడ్స్ ఉన్నాయి. అండ్ టెంపరేచర్ కంట్రోల్ లో కూడా మనకు 4 మోడ్స్ ఇచ్చారు. సో 50 degrees, 70 degrees, 90 degrees అండ్ కూల్ షాట్, ఇలా 4 మోడ్స్ ఉంటాయి. దీనికి ఏంటంటే మనకు 360 degree రొటేటింగ్ మ్యాగ్నెటిక్ నాజిల్ ఇచ్చారు. సో మనకు ఏ యాంగిల్ నుండి చేసుకోవాలనుకున్నా ఆ యాంగిల్ కి మనం రొటేట్ చేసుకోవచ్చు 360 degreeలో. అండ్ మ్యాగ్నెటిక్ ఉండడం వల్ల చాలా ఎఫర్ట్లెస్ గా కనెక్ట్ అయిపోతుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ 2 అటాచ్మెంట్స్ ని కూడా ఇచ్చారు. సో ఈజీగా మనం కర్లీ హెయిర్ అంటే కర్లీ హెయిర్, స్ట్రేట్ హెయిర్ అంటే స్ట్రేట్ హెయిర్, ఎలాంటి హెయిర్ కైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ అగారో హెయిర్ డ్రైయర్ ని నేను అమెజాన్ లో కొనుక్కున్నాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఇప్పుడే వెళ్ళి చెక్అవుట్ చేయండి. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. సో నేనైతే రెడీ అయిపోయినా అండ్ చాలా తక్కువ టైంలో ఈజీగా నా హెయిర్ డ్రై అయిపోయింది అండ్ చాలా స్మూత్ అండ్ షైనీగా కూడా అయిపోయింది, యూ కెన్ సీ. అండ్ చాలా లైట్ వెయిట్గా ఉన్నందుకు లైక్ ఐ కెన్ ఈజీలీ దనదన చేసేసుకున్నా. సో నేను రెడీ అయిపోయాను అండ్ ఇంకా బయలుదేరదాము. వీఆర్ ఆల్రెడీ లేట్. సో కార్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాం. ఇంకోటి తెలుసా,
ఇంతకు ముందు నీతోనే డాన్స్ లో విశ్వాని నన్ను యాజ్ అ కపుల్ గా అడిగారు వెన్ రియల్ కపుల్స్ చేస్తున్నప్పుడు. బట్ నేనే అప్పుడు కొంచెం డాన్స్ నాకు అంత రాదు అని చెప్పేసి చేయలేదు. మా ఆయనకైతే చాలా ఇష్టం ఉండే నాతో చేయాలని. బట్ నో ఇష్యూస్, నాట్ విత్ ద రియల్ పార్ట్నర్. కాకపోయినా రియల్ పార్ట్నర్ తోనైనా నీతోనే డాన్స్ ఈసారి చేస్తున్నారు. సో ఆయనకి ఎంత హ్యాపీగా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏమంటావు రాయన్, ఎట్లా చేస్తుండు బాబా డాన్స్? మంచిగా చేస్తుండా? అదే నేను అడగబోతున్నా, నువ్వు ఎప్పుడు చూసినావు? అంటే అది అచ్చా వీడియో ప్రాక్టీస్ పోయినప్పుడు వీడియో కాల్ చేసినప్పుడు చూసిండు. కానీ అది రియల్ కాదు రాయన్, రియల్ గా నువ్వు బాబా ఎట్లా డాన్స్ చేస్తాడో ఈరోజు చూడు, అర్థమైందా? సో ఈ రోజు మీరు ఏమేం చేస్తున్నారో కొంచెం చాలా కూడా చెప్పండి. ఇక్కడ చూడకపోయినా పర్వాలేదు, మీరు డ్రైవ్ చేస్తున్నారని మాకు తెలుసు. సో ఇవాళ ఏం లేదు అంటే ఇప్పటివరకు నేను ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేసినాము. బట్ లాంచ్ ఎపిసోడ్ అంటే దేర్ బి సో మచ్ ఆఫ్ అంటే డాన్సర్స్ తో పాటు ఇవాళ మేము ప్రాక్టీస్ చేయబోతున్నాము. అండ్ ఇట్ విల్ బి లైక్ ఏ స్టేజ్ రిహార్సల్ టైపే, ఒక ఫస్ట్ రిహార్సల్ ఇది వాళ్ళతోనే. సో అంతా అది అయిపోయిన తర్వాత అండ్ మేము ఆ లాంచ్ ఎపిసోడ్ కి ఏదైతే డ్రెస్ వేసుకుంటున్నామో దాన్ని కూడా షూట్ అంటే ట్రయల్స్ ఉంటాయి ఇవాళ. సో డ్రెస్ ట్రయల్స్ ప్లస్ డాన్సర్స్ తో డాన్స్ అన్ని ప్లేస్మెంట్స్ అవన్నీ చూస్తారు కదా ఈరోజు. ప్లేస్మెంట్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకా టైం లేదు కదా, ఓన్లీ 1 day లెఫ్ట్. సో చూడాలి ఎట్లా వస్తుందో. సరే, లెట్స్ సీ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుడేస్ డే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను కూడా మా ఆయనని లైవ్ గా ప్రాక్టీస్ చేయంగా చూడబోతున్నాను. అన్ని మాట్లాడేందుకు అడిగి పోయినాక ఏమేమి చేస్తారో చూపిద్దు కానీ ఆడ మాట. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తాం. ఇది వాళ్ళ ప్లేస్, పైకి వెళ్ళినాక చూపిస్తా. నౌ ఐ am ఆఫ్ టు ద స్టూడియో. యాక్చువల్లీ ఏంటంటే నేహ అండ్ విశ్వ చేస్తుంటే అంటే నేను లైవ్లో చూడాలి, వాళ్ళని లైవ్లో చూడలేదు. అండ్ దాంతోపాటు చాలామంది ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈసారి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఐ డోంట్ నో వాళ్ళందరూ కలుస్తారా లేదా, ఐ డోంట్ నో. అంటే అందరికీ స్లాట్స్ ఇచ్చారు, సో వీళ్ళ స్లాట్లో వీళ్ళు. లెట్స్ సీ, ఒకవేళ ఇంకెవరన్నా పార్టిసిపేట్ కలిస్తే వాళ్ళ ఇంటరాక్షన్ కూడా రికార్డ్ చేస్తారు. like a fire. You better stop moving. Just like a fire. Burn up, burn up. You better stop moving. ఓన్లీ చూస్తారు దాని ఎంత లిమిట్ ఉంటే ఇది ఒక్క రోజే చూస్తున్నారు. ఇలాగా ఆల్మోస్ట్ 7 days 1 week 8 days చేస్తాం కదా. 8 days లో వచ్చిన 3 రోజులు వచ్చినాం కానీ ఈరోజు వీడియో ఉందనే నేహ మొత్తం చేసింది, లేకపోతే సగం చేసి ఆగుతుంది. వీడియో ఉందని కావచ్చు, నా చెప్పులు పెట్టుకోకుండా మనిషిలాగా వచ్చిండు. ఇప్పటికి నా చెప్పులు కొట్టేస్తుండే. ఒరే దుర్మార్గుడా, నేను ముట్టకపోతుండే. పిల్లల కంటే ఎక్కువ పోగొట్టుకుంటాడు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ప్రతి బ్యాగ్ లో 4 రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఉంటాయి. మళ్ళీ ఎవరితో ఇది విన్నారా? మొన్న వీడియోలో నా సోషల్ మీడియాలో ఏమన్నాడు, నేను అబ్బాయిని నాకు అబ్బాయి జోడీగా ఇచ్చారన్నారు. అన్ని అమ్మాయి పనులు ఎవరు చేస్తున్నారు? అబ్బాయి మొగోడిని ఇచ్చారు నాకు దోస్తులు ఇచ్చారు, ఇంకో బ్రదర్ని ఇచ్చారు నాకు డాన్స్ చేయడానికి. ఎవరి అసలు ఇట్లా నడుస్తుందా? జోడీ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటారు. అబ్బాయి డాన్స్ చేస్తే జోడీ అంటారు. అందుకే నేను అబ్బాయిలాగా చేస్తున్నా, అబ్బా మొగరాయనని నాకు ఇచ్చిండ్రు. అమ్మాయిలాగా మంచిగా నీట్గా డెకరేట్
చేసుకుంటామని నువ్వు ఇచ్చిండ్రు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏం చేస్తున్నావు చెప్పు. మా కాస్ట్యూమ్ లుక్ ఇలా వచ్చింది. విశ్వాస్ అయితే కొంచెం లుడాస్గా ఆల్రెడీ కరెక్షన్స్ చెప్పేలా. ఇదిగో వీడు మంచిగా పట్టేస్తాడు. కంగారుకి. సో డ్రెస్ జస్ట్ రిహార్సల్ అంతే. డ్రెస్ కూడా డ్రెస్ కూడా రిహార్సల్, ఇంకా ఫైనల్ స్టిచింగ్ అవ్వాలి. ఇదంతా అవ్వాలి. పర్లేదు అన్ని ఇప్పుడే చూపించేసి ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు పోయేస్తే మనకు ఏది పడుతుంది ఏది ఫ్రీ ఉండదు మీకు అర్థమైంది. అలా మీకు అర్థమవుతుంది. బ్లూ వైట్ ఉన్నా కానీ కొంచెం ఇప్పుడు మేడ్ చేంజ్. అయినా నువ్వు క్రేజీ కనిపిస్తున్నావు. ఇగో అంటే ఎప్పుడు ఏదో పాజిటివిటీలోనే చూస్తాడు తెలుసా. మరి నేనేమో అంతే ఇప్పుడు ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని నేనంటే లేదు, అన్ని బాగున్నాయి పదా. అంటే ఇప్పుడు స్టేజ్ రిహార్సల్ కి పోతున్నా కదా, పోయే ముందు ఇది బాగాలేదు అది బాగాలేదు అని దిమాగ్లో పెట్టుకుంటే మళ్ళీ ఆడ చేసేది డాన్స్ దొరుకుతుంది. అందుకని బాగుందని అనుకోవాలి, పోవాలి అంతే. డాన్స్ మన ముందుగా డ్రెస్ కాదు, ఫైనల్ మన ఎట్లా డ్యాన్స్ కావాలి చూద్దాం. మనకు ముఖ్యం. సో ఎస్ హియర్ వి ఆర్. ఆల్రెడీ మా లుక్ ఇదంతా మీరు చూసేసి ఉండుంటారు, కానీ ఫస్ట్ ట్రయల్ లుక్. సో స్టేజ్ మెయిన్ ఛానల్లో అయిపోయి ఉంటుంది, కానీ అంటే ఇవన్నీ కాదు, ఇది స్టేజ్ రిహార్సల్ అంటారు అనమాట. మీకు తెలియదు, ఈమెకు తెలియదు. ఇప్పుడు ప్యారిస్కి వెళ్ళి వచ్చింది కదా, జర్మనీ అది జర్మనీకి వెళ్ళి వచ్చింది. సో స్టేజ్ రిహార్సల్ అనమాట. స్టేజ్ రిహార్సల్ ఏంటంటే మాకు షూట్ ముందు రోజు లైటింగ్ చెక్ చేసుకుంటారు. మా డ్రెస్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లైటింగ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా స్క్రీన్ పైన, అండ్ డాన్సర్లతోని మాతోని మొత్తం ఫైనల్ గా ఇట్లా ఉంటుంది బై అని ఫిక్స్ చేసుకుని చేస్తారు అనమాట. షూట్ ఫైనల్ పర్ఫార్మెన్స్ చేయబోయే ముందు ఒకసారి లైట్ చెక్, టెక్నికల్ చెక్ అన్నమాట ఇది. సో ఇలా ఉంది ముందు గెటప్. ఫైనల్ గెటప్ ఎలా ఉందో మీరు చూసుంటారు కదా. దానికన్నా ముందు ఇట్లున్నాం ఎన్ని కరెక్షన్స్ వస్తాయి తెలుసా. వేసుకున్నాం కాబట్టే తెలిసింది ఎన్ని స్టిచ్చింగ్లు చేయాలి. విశ్వాస్ అయితే మొత్తం వంకటింగ్ వచ్చింది, లూజ్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. రోజు నాకు ఇట్లా ఫ్లాట్ గా అనిపిస్తుంది. ఈ రోజు ఇట్లా చప్పా మరి రోజు నాకే పొట్ట కనిపిస్తుంది, ఆయన సిక్స్ ప్యాక్ కనిపిస్తుంది. నా పొట్ట ఇట్లాంటి డ్రెస్లు వేసుకోవాలి. బట్ ఎనీవే మాకు ఓన్లీ 1 hour గ్యాప్ ఇచ్చాడు. ఎందుకంటే 1 hour గ్యాప్ కాదు, 1 hour టైం ఇచ్చింది అంతే. బాయ్ పోతున్నాము. సో లోపల ఏం జరుగుతుంది చూద్దాం పదండి. సో మా బాబా ఫస్ట్ లాంచ్ షూట్ మీతోనే డాన్స్ స్టేజ్ రిహర్సల్ ఇప్పుడు జరుగుతుంది. దానికోసం మేము వచ్చాము. సో మేము విషింగ్ అవర్ బాబా ఆల్ ది బెస్ట్. కన్నయ్యా నా హృదయం నువ్వేరా. ఒకవేళ టైం సరిపోతే విన్నాను సేఫ్టీ దాని మీద ఒకవేళ టైంకి రాకపోతే ఆ తర్వాత నేను దానికన్నా 2 సెకండ్ల ముందు మీదకి ఎక్కుతాం. ఇఫ్ రాబోయేది ఎవరంటే our queen star my handsome heart Vishwa.
బాబోయ్ అంత ఈజీగా లేదు ఇది. ఏందమ్మా రిస్కీ, బాగా రిస్కే. ఇట్స్ స్మాల్ అండ్ వీ నీడ్ టు గో లైక్ దిస్ కదా. బేసిక్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడేమో జర పెద్దగా అనిపించింది, స్టేజ్ మీద చిన్నగా ఉంది, అది ఎట్లా చేయాలో ఏమో, ఎట్లా చేస్తామేమో. బట్ వీ నీడ్ టు డూ ఇట్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. No, I'll go up. She can't go down. I'll go up. నేను పోతా, ఏం కాదు, నీకు నొప్పి అవుతుంది. చలో, I'll go up. నువ్వు స్ట్రైట్ ఉన్నావా? నువ్వు స్ట్రైట్ ఉన్నావు. సి మెర్సినా, సీ దిస్ ఇట్లా ఓకేనా? సి హైట్ వైజ్ 1 2 3 4 5 6. నేను గుంజలే ఇప్పుడు, నేను ఇట్లన్నా అంతే కాదు వచ్చింది. నేను గుంజలే, ఇట్లన్నా జస్ట్ ఇట్లన్నా అంతే, ఇట్లన్నా వదిలేసిన. రెడీయా? 3 2 1. ఇది జారిపోయింది, ఇది Just because of the నో costume. స్లిప్డ్. Can we lock her nicely? Bro, better don't go out. అక్క నువ్వు మీద ఉన్నప్పుడు చేంజ్ చెప్పక, మీద ఉన్నప్పుడు ఎందుకు అక్క చేంజ్లు అన్నా? మోర్ 20 minutes అన్నా, నో ప్రాబ్లం. ఏరా పట్టుకోవద్దు, పడుతావు నా భయం. నువ్వు అంత హార్ట్గా అనిపిస్తున్నావు సడన్గా. ఏం అంటే ఈరోజు లేడీస్ డ్రెస్ వేసుకున్నావు కదా, రోజు నువ్వు వేసుకున్నావు ఇక ప్యాంటు, షర్టు, ఇక అదేమంటారు ట్రాక్, టీ షర్టు. ఏ క్లిప్పులు, ఇది నాది. ఇది నేను వెళ్ళేదంతా శానిటైజ్ వేసుకుని జిమ్కి వెళ్తారు కదా మా వాళ్ళు. నాకు జంట్ పార్ట్నర్ కాదు, జంట పార్ట్నర్ కాదు, జంట్ పార్ట్నర్. ఈమె జెంట్స్ పార్ట్నర్. అవునా? ఆవిడకి సంబంధం లేదు. చంపేసుకోవాలనుకుంటే చంపేసుకోవాలని చెప్పేస్తాను. చంపేయమంటావు ఏంది ఇప్పుడు? ఇవన్నీ డ్రామాలు, కానీ టేక్ అప్పుడు బాగా చేస్తుంది, నాకు నమ్మకం ఉంది. అంటే కొంచెం అని చూస్తే టెన్షన్ రిలీఫ్ అవుతుంది అని చెప్పి రిలీఫ్ అవుతున్నాం. కొంచెం పైకి ఎక్కినప్పుడు ఏదో కొంచెం క్లమ్జీ అనిపించింది. మా దోస్తుకి చెప్తా జర కొంచెం క్లమ్జీ ఉంది అలా చెక్ చేసుకుందాం అని చెప్పి. సో మిగతాదంతా ఇట్ కేమ్ వెల్. అండ్ మొత్తం వస్తే బాగుంటుంది, కొంచెం మిస్ అయినాం ఒక 25% అనుకోవచ్చు పైకి ఎక్కినప్పుడు. బట్ విల్ మేక్ షూర్ విల్ మేక్ ఇట్ 100%. ఇలా 75% మీకు అనిపించింది కదా, సో 100% మీరు ఆల్రెడీ చూసేసారు కాబట్టి నో నీడ్ టు టెల్. మావాడు గర్ల్స్ కనిపిస్తే గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అరే నువ్వు ఏం చేస్తున్నావురా? దేనికి నడవడం? మీ మమ్మీ ఆడున్నది. ఇట్లా నేను పోకపోతుండే, వాడే పోతున్నాడు. ఇది నేను నేర్పిలే. బట్ మంచిదే కదా, వాడు ఆపోజిటే ఉన్నాడు. సో ఒక లయన్, ఒక టైగర్తో ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కుతున్నా. టైగర్ పెద్దోడేమో డైరెక్ట్ అమ్మాయిల దగ్గర పోతున్నారు, చిన్న దగ్గరికి అమ్మాయిలు వస్తారు.
ఏం చేస్తున్నా అట్లా కింద కూర్చొని? టీచర్ స్టూడెంట్ మా గురువు మా డాన్స్ పార్ట్నర్ రే అరే అరే రారా జల్దీ అరే నరేష్ నరేష్ అరే రారా నరేష్ జల్దీ రా ఏ వస్తు నేను అలా చూడటే వేస్తున్నాడు ఇక నరేష్ డైరెక్ట్ గా ఎప్పుడో కానీ వేసేసాం నరేష్ కాదు, అరే నరేష్. ఒక వైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు. రెండో వైపు అమ్మాయిలు ఇంక నేను నెక్స్ట్ ఆర్మీ స్టార్ట్ చేసుకుంటే వెనకాల నాకు తెలిసిన వాళ్ళందరినీ నన్ను ఎట్లా టార్చర్ చేస్తారు. కాదు మానస్ మన ఇద్దరం పర్ఫార్మ్ చేసినాం టుగెదర్ రైట్. ఎంత మంచి హిట్ సాంగ్ అది. వాళ్ళకి చెప్పు నేహ అమ్మాయి లాగానే చేసాను కదా, ఎంత గ్రేస్ఫుల్ గా చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబో ఇట్లా ఇద్దరు రీసౌండ్ కదా. మానస్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నాకు నీకు వడాలే. మొత్తం జిమ్నాస్టిక్ ని నెత్తిన మీద కూర్చొని చేస్తాను. ఇంత పక్కన ఎట్లున్నావు కాదు ఆ ఇన్స్టాగ్రామ్ లో యాడ్ వస్తుంది చూసిన ఒక ఆయిల్ అదేది ఏం ఆయిల్ అది ఆదివాసి ఆయిల్. ఆదివాసి ఆయిల్ ఏ మాడు ఆదివాసి ఆయిల్ ఆదివాసి ఆయిల్ చూసిరా ఇంత అందుకే నరేష్ అని పెట్టింది ఆదిత్య. మేము చెప్తుంది యాక్చువల్లీ బాగుంది. నో యు షుడ్ బి ప్రౌడ్ దే ఆర్ కాలింగ్ us tomboys. సరే వేసుకో మళ్ళీ జుట్టు అట్లా వేసుకో, డ్రెస్ అట్లా వేసుకో. ఎప్పుడు చూడ హెల్మెట్ ఒకటి పెట్టుకుంటావు, బైక్ ఒకటి వేసుకుంటావు, పడరు అనుకుంటా. బైక్ మీద తిరగడం ఇష్టం అయితే మా అబ్బాయి అయిపోతానా? సేమ్ టు సేమ్ నేహా మేము కూడా ఇంత కొట్లాడడం తెలుసా? నేను మా ఆయన కూడా ఇట్లా కొట్లాడాం కదా. ఇప్పుడు మాత్రం వదిల విశ్వ వదలొద్దు. డాన్స్ షో ఉంది ఇంకా మనకి 6 months. సారీ 3 months. ఎన్ని షోలు చేస్తుండ్రు ఇద్దరు? ఏమన్నా డ్యామేజ్ చేసినా మళ్ళీ నాకే ప్రాబ్లం. పర్ఫార్మెన్స్ ఇద్దరు కలిసి చేయాలి అంతేరా అదే మాట. సో ఇదన్నమాట స్టేజ్ రిహార్సల్ అయితే అయిపోయింది. సో ఇవాళకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా ఎక్సైటింగ్ మేము వేసే డాన్సులు, మేము చేసే అల్లర్లు, చిల్లర పనులు అన్నీ తీసుకొని ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్. ప్రాబ్లం ఏంటంటే ఈ ఎల్బో నుండి హ్యాండ్ వరకు పెయిన్ అన్నమాట, వ్రిస్ట్ వరకు. ఈరోజు పొద్దునైతే అసలు ఆ నొప్పికి నేను బుడ్డోని షర్ట్ కి బటన్ కూడా పెట్టలేకపోయినా, అంత నమ్నెస్ వచ్చేసింది హ్యాండ్స్ లో.